మీరు సోషల్ మీడియా యాక్టివిస్టా? మీ జేబులో 300 రూపాయలు ఉన్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే, కేసుల్లో ఇరుక్కున్నట్టే, జైల్లో పడ్డట్టే. టోల్ బాదుడుపైన ప్రేమ్ కుమార్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఓ రీల్ చేశారు. అంతే, ప్రభుత్వానికి కోపం వచ్చింది. అతనింటికి పోలీసులు వచ్చారు. జేబులో 300 రూపాయలు ఉన్నాయి అంటే నువ్వు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నావంటూ కేసు పెట్టేశారు. బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి రాత్రంతా తిప్పారు. మొన్నటికి మొన్న ఓ సినిమా సన్నివేశాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినందుకు ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ పై కేసు పెట్టారు. అంతెందుకు, తల్లికి వందనం అడిగినా, నాన్నకు ఎందుకీ ఇంధనమని ప్రశ్నించినా, అన్నదాతకు సుఖం ఎక్కడా అని నిలదీసినా, బాబు ఏది మా జాబు చెప్పు జవాబు అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా కేసులు పెట్టేస్తున్నారు. వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారు. అప్పుడెప్పుడో 2017లో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇప్పుడు 2025లో జనసేన నాయకుడి మనోభావం దెబ్బతింటుంది. అతను వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. పోలీసులేమో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ కేసు బుక్ చేస్తారు. సాధారణ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, మాజీ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, సినిమా నటులైనా ఎవ్వరినీ వదలడం లేదు. బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు పెట్టేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసేసి అటు ఇటు తిప్పి బెయిల్ రాకుండా చేసి నరకం చూపిస్తున్నారు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. కానీ కోర్టులు చూస్తూ ఊరుకోవుగా. న్యాయదేవత కళ్లకు గంతలు ఉన్నంత మాత్రాన రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న అరాచకాలు న్యాయస్థానాలకు కనబడవా? ఖచ్చితంగా కనిపిస్తాయి. అందుకే పోలీసు వ్యవస్థ పైన చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. పోలీసుల ఇష్టారాజ్యంపై గత 3 నెలల్లో హైకోర్టు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు చూస్తుంటే మాకు బీపీ వస్తోందని వ్యాఖ్యానించిందంటే పోలీసు వ్యవస్థ పనితీరుపై ఇంతకన్నా ఏం చెప్పాలి? పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ సుత్తితో బెంచిపై సుతిమెత్తగా కుట్టి మరీ చెప్పింది.